హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాం. ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మంచి గుడ్ న్యూస్ అమ్మా. అదేంటంటే జో స్టడీ క్లబ్ యాప్ అనేది రాబోతుందమ్మా. ఓకే, వెరీ సూన్ డేస్ అంటే ఒక 1 వీక్ నుండి 10 డేస్ లోపల జో స్టడీ క్లబ్ రైట్ జో స్టడీ క్లబ్ యాప్ అనేది మీరు మీ యొక్క ఫోన్లో ఓకే ప్లే స్టోర్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మన క్లాస్ అనేవి యూట్యూబ్ తో పాటుగా ఓకే యాప్ ద్వారా కూడా మనం రైట్ సో యాప్ ద్వారా కూడా మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ యాప్ లో ఫుల్ డెప్త్ క్లాస్ అనేవి అక్కడ అందుబాటులో ఉంటాయమ్మా. రైట్ సో అయితే దీని గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అదేంటంటే సో సచివాలయం ఎగ్జామ్స్ అయిపోయి కొంతమంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మరి కొంతమంది ఏంటంటే ఏం చేయాలో అర్థం కాక ఇంకా సచివాలయం దగ్గరే కూర్చొని నాకు కీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, నాకు ఉద్యోగం వస్తుందో రాదని చెప్పేసి ఈ డైలమాలో ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తూ వస్తున్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ చాలా మంది చేసి తప్పిదేనమ్మా. ఎందుకంటే సచివాలయం అయిపోయింది, ఎగ్జామ్ రాసాం. సో ఇన్ కేస్ మీకు ఉద్యోగం వచ్చినట్లయితే తప్పకుండా మీకు మీ నంబర్ అనేది రైట్ సో టాప్ లో ఉంటుంది. తప్పకుండా మీకు ఏదైతే మనకి ఏపీపీఎస్ నుంచి ఆ సచివాలయం రిక్రూట్మెంట్ నుంచి అయితే మీకు మెసేజ్ వస్తుంది, అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత యాజ్ యూజువల్ గా జరిగే విషయాలే వెరిఫికేషన్, తర్వాత అపాయింట్మెంట్. రైట్ సో అయితే ఇప్పుడు రాసిన 10 లక్షల మందిలో రైట్ సో ఈ 10 లక్షల మందిలో ఎంతమందికి ఉద్యోగం వస్తుందమ్మా? 16,000 మందికి ఉద్యోగం వస్తుంది అనుకోండి. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? రైట్ సో ఇన్ కేస్ మీరు టాప్ లో ఉన్నట్టయితే సచివాలయం ఒక్కటే మీ లక్ష్యమైనట్లయితే ఎస్ దానికి సచివాలయం కోసం ఆలోచించండి. లేదు సార్ సచివాలయంతో పాటుగా ఇంకేదో సాధించాలనుకుంటే మాత్రం ఇప్పుడే ఆ సచివాలయాన్ని పక్కన పెట్టండి. అది జరుగుతుంటుంది. సో అది జరగనివ్వండి. కీ వచ్చింది, అబ్జెక్షన్స్ పెడతాం, మళ్ళీ ఫైనల్ కీ వస్తుంది, తర్వాత రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. కానీ ఏంటంటే మన కుతూహలం ఎలా ఉంటుందంటే కీ వచ్చింది, నీకన్నా వచ్చే అవునా నేను యాక్చువల్గా ఈ బిట్ అనేది నాకు వచ్చిన బిట్ అనౌన్స్ చేయలేకపోయాను. సో ఈసారి కొంచెం బాగా కష్టపడి పోవును, తప్పకుండా నాకు ఉద్యోగం వచ్చేదేమో. సో నా బ్యాడ్ లక్. సో పలానా యూట్యూబ్ ఛానల్ అనేది ముందు నుంచి ఫాలో అయి ఉంటే నాకు మంచి మార్క్స్ వచ్చేవి, కానీ లేట్ తెలిసింది నా దగ్గర బుక్స్ లేవు, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కష్టము. సో ఇలా ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటూ మీ యొక్క టైం అయితే వేస్ట్ చేస్తున్నారమ్మా. రైట్ సో మీ లక్ష్యం అనేది సో అంతకు మించి అంటే సచివాలయానికి మించి ఉన్నట్లయితే తప్పకుండా మీ లక్ష్యం అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సో మనకి తప్పకుండా నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో ఆ క్లారిటీ ఉంది మనకి. ఎందుకంటే ఈ కరోనా క్రైసిస్ వల్ల, ఈ ఇబ్బంది సిచ్యువేషన్ వల్ల నోటిఫికేషన్స్ ఆగా కానీ తప్పకుండా నోటిఫికేషన్ ఉంది. రైట్ సో ఈ నోటిఫికేషన్ అంటే ఏ పడచ్చు అని చూసినట్టయితే సో ఆల్రెడీ 2019లో ఆర్ఆర్బి పడింది, కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు, వదిలేసాను వాళ్ళ కోసం. సో వాట్ నెక్స్ట్ అని చూసినప్పుడు రైట్ సో వాట్ నెక్స్ట్ చూసినప్పుడు మీ లక్ష్యం అనేది మనకి ఏపీపీఎస్ నుంచి దాదాపు 36 ఉద్యోగ సంబంధించి తప్పకుండా నోటిఫికేషన్ పడుతుంది. దీంతో పాటు ఏపీపీఎస్ పాటు ఎస్ఐ కానిస్టేబుల్ పడుతుందమ్మా. రైట్ సో ఎస్ఐ కానిస్టేబుల్ పడుతుంది. నెక్స్ట్ డిఎస్సి, మెగా డిఎస్సి ఉంది. ఓకే సో మెగా డిఎస్సి ఉంది. సో నెక్స్ట్ యాజ్ యూజువల్ గా సెంట్రల్ లో ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంది, ఐబిపిఎస్ ఉంది. సో ఇలా చూసినట్టయితే మనకి నెక్స్ట్ వచ్చేవి కూడా మంచి పోస్ట్ అవకాశాలు ఉన్నాయి. కానీ ఉన్న టైం అంతా ఇప్పుడే వేస్ట్ చేస్తే నీకన్నా అనుకున్నవాడు నీకన్నా 2 స్టెప్స్ ముందుకేస్తూ నిన్ను వెనక్కి పంపించి రేపు నీకు రావాల్సిన ఉద్యోగం అనేది వాడు సంపాదిస్తాడు. రైట్ సో ఇప్పుడే డిసైడ్ చేసుకో. సో ఏమనుకుంటున్నాం ఏపీపీఎస్సిలో రైట్ సో ఏపీపీఎస్ సంబంధించి ఉద్యోగాలు రాసి అక్కడ రాసి ఎట్లా అనుకుంటున్నావా?
లేదా ఎస్ఐ కానిస్టేబులా, డిఎస్సినా, ఎస్ఎస్సినా, ఐబిపిఎస్ఆ అని చెప్పేసి డిసైడ్ చేసుకోవాలి. అయితే ఇలా చెప్పినప్పుడు మరి కొంతమంది, సార్ నేను ఏపీఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తాను, డిఎస్సి రాస్తాను సార్, ఇవన్నిట్లో దేనికి వైటేజ్ ఇవ్వాలని చెప్పేసి ఇదో క్వశ్చన్ వస్తుంది. నాన్న మీ ఫోకస్ అనేది మీకు 3 ఎలిజిబిలిటీ అయినప్పటికీ తప్పకుండా ఒక దానిపైన మీకు ఫోకస్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఫోకస్ ఏదైతే ఉందో, ఏది ఈజీ అనిపిస్తుందో, ఏది కొత్తగా అనిపిస్తుందో దానిపై అయితే ముందైతే మీకు అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్సీనా, ఏపీఎస్ సంబంధించి గ్రూప్ 2నా, లేదా గ్రూప్ 1నా, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది, రైట్? సో ఏదైతే ఎక్కువ ఎస్ నేను ఇది రాబోయే కాలంలో ఎస్ఐగా నన్ను నేను ప్రూవ్ చేసుకోనుకుంటున్నాను, లేదా గ్రూప్ 2 ఆఫీసర్గా, లేదా అంటే ఒక ఎస్జిటిగా, లేకపోతే స్కూల్ అసిస్టెంట్గా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఒకసారి ఎగ్జామ్ చేసినట్టయితే ఒక ఐడియా వస్తుంది. సో ఆ విధంగా అయితే ఎంచుకున్న ప్రయత్నం చేయండి, రైట్? సో అలా ఎంచుకున్న ప్రయత్నం చేసినప్పుడు దానికోసం ఈ రోజు నుంచి ఫోకస్ చేయండి. నేను నంబర్ ఆఫ్ టైం చెప్పాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి లాస్ట్ టైము ఆగస్టు 9th సచివాలయ ఎగ్జామ్ అనేది పోస్ట్ అయిన తర్వాత ఒక వీడియో చేశాను. మీరు ఇప్పుడు రిలాక్స్ అయితే తప్పకుండా ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అవుతారు, ఆ ఉద్యోగం మీకు రాదు, మీ ప్లేస్ ఇంకొకరికి వస్తే చెప్పాను. సో సేమ్ సిచ్యువేషన్ చాలా మందికి వచ్చింది. అప్పుడు రిలాక్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారమ్మా, రైట్? సో రిలాక్సేషన్ ఎప్పుడు ఉండాలమ్మా? నువ్వు అనుకున్న గోల్ ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు చేరుకున్న తర్వాత అమ్మయ్యా హ్యాపీ, ఎస్ నేను నా గోల్ని చేరుకున్నాను చెప్పేసి రిలాక్స్ అవ్వాలి. ఈరోజు ప్రయత్నిస్తావు ఉద్యోగం కోసం, ఆ ఉద్యోగం కోసం చదువుతావు, అది చదువుతావు అంటే అంతంత మాత్రం చదువుతాం. మన చదువు అనేది పెద్దగా ఉండదు. ఒక రోజు బుక్ తీస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ 2-3 పేజీలు తప్ప ముందుకెళ్ళదు. ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో మా పాప పొద్దున్న నుంచి చదువుతూనే ఉందండి, ఏం చదివామంటే ఆన్సర్ ఉండదు. సరే నువ్వు చదివింది గుర్తుందా అంటే ఆన్సర్ ఉండదు. క్వశ్చన్ సరైన అంటే ఆన్సర్ ఉండదు, రైట్? సో ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి, రైట్? సో అలా ప్రిపరేషన్ ఉండాలి మాత్రమే ఉద్యోగం వచ్చే విషయం గమనించండి, రైట్? సో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కొంతమంది మారి సో మీరు యొక్క డిసిషన్ మార్చుకొని గ్రూప్ 2 అవ్వాలనో, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వాలనో, లేకపోతే ఐబిపిఎస్ ఆఫీస్ అవ్వాలనో, సో ఏదో ఒకటి డిసైడ్ అవుతారు. సో డిసైడ్ అయిన తర్వాత చెప్పా కదా, నంబర్ ఆఫ్ టైం చెప్పాను మీకు. సో ఏ దానికి నీ ఫోకస్ ఉందో, సిలబస్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఏ బుక్స్ కావాలి, ప్రిపరేషన్ ఎలా ఉందని చెప్పేసి మనం సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానిలో భాగంగా మనం ఈ గ్రూప్ 2 ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, గ్రూప్ 2 ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేసాం. మీకు ఇదో చెప్పాను, మీకు గ్రూప్ 2 ఆన్లైన్ బ్యాచ్ అనేది మేము కేవలం టైపింగ్ కోసం అయితే ఖర్చు తీసుకొని చెప్పాం. కేవలం ఎంత అని చెప్పాం, 999 అయితే అది ఎప్పటి వరకు చెప్పామంటే అక్టోబర్ 15th వరకు అని చెప్పాం. సో అక్టోబర్ 15th వరకు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 999 రూపీస్కే క్లాసెస్ వస్తాయి, ఎగ్జామ్స్ వస్తాయి, ఎగ్జామ్స్ సంబంధించి పీడిఎఫ్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రైట్, అదే విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే ఈసారి మనకు ఇంకొంచెం ఎక్కువగా యాక్చువల్గా మనం యూట్యూబ్లో కానీ వెబ్సైట్లో కానీ వీడియోస్ అప్లోడ్ చేసి ప్రైవేట్ లింక్ ద్వారా క్లాసెస్ అనేది పంపిద్దాం అనుకున్నాం. కానీ మీ అదృష్టం బాగుంది, ఒకటే ప్లాట్ఫామ్లో మేము క్లాసెస్ పంపించకపోయినా సరే మీకు మీరు పర్చేజ్ చేసుకుని, రైట్, మీకు మీరే పర్చేజ్ చేసుకుని అది కొనుక్కునే అవకాశం వచ్చే మీకు వచ్చిందమ్మా. సో ఇప్పుడు ఏం చేయాలి, రైట్ అమ్మా, మనకి యాప్లో కానీ మీరు జాయిన్ అయితే ఎంత ఉంటుందంటే 1500 రూపీస్ ఉంటుందమ్మా. ఓకే, యాప్లో జాయిన్ అయితే 1500 రూపాయలు అనేది గ్రూప్ 2 బ్యాచ్ ఉంటుంది. లేదా సార్ నాకు ఇదే అమౌంట్తో కావాలనుకుంటే ఈ 15వ తారీఖు లోపల యాప్ వచ్చే లోపల, ఓకే, యాప్ వచ్చే లోపల మీరు చెప్పే కదా అంతకుముందు, సో పేమెంట్ చేసినట్లయితే, రైట్, సో ఏంటమ్మా 9704670893, రైట్? సో ఈ నంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, ఓకే, పేటిఎం కానీ చేసి నాకైతే వాట్సాప్ అయితే మెసేజ్ పెడతారు. మీకు ఈ గ్రూప్ లో యాడ్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తానంటే యాప్కి యాక్సెస్ ఇస్తాను అనమాట. అయితే కొంతమంది డౌట్ రావచ్చు, సార్ ఇది ఎక్కువ అంటే గమనించండి అమ్మా, ఇవంతా ఎక్కువ కాదమ్మా. మీరు ఆలోచించండి, మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్కి వెళ్తే అంటే ఆఫ్లైన్ లో కోచింగ్కి వెళ్తే దాదాపు మీకు ఎంత ఉంటుంది, 20,000కైతే ఒక్క రూపాయి కూడా తగ్గదమ్మా, రైట్? సో 20,000కి ఒక్క రూపాయి తగ్గదు. మీరు
దాంతోపాటు మీ హాస్టల్ ఫీజు, మీ రూమ్ రెంట్, మీ ఖర్చులు, బుక్స్ మొత్తం అన్ని కలిపి దాదాపు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఫుల్ డెప్త్ క్లాసెస్ ఇస్తున్నాం వీటిలోనే. ఓకే, సో వీటిలోనే ఫుల్ డెప్త్ క్లాసెస్ ఇస్తున్నాం. దాదాపు చాప్టర్ వైజ్ బిట్స్ చెప్పిన దాదాపు 30,000 బిట్స్ ఇస్తున్నాం అమ్మ. రైట్, 30,000 పైగా బిట్స్ ఇస్తున్నాం చాప్టర్ వైజ్. అందరిలా కాదు, ప్రతి చాప్టర్ నుంచి ఆ చాప్టర్ చదివామంటే ఆ చాప్టర్ నుంచి మనకి బిట్ మిస్ అవ్వకూడదు, అన్ని బిట్స్ కావాలే విధంగా ఉండాలి. సో అదే కాన్సెప్ట్ అనేది మొన్న సచివాలయంలో మనం అప్లై చేసాం కాబట్టి దాదాపు 100కి పైగా బిట్స్ వచ్చాయి. అయితే కొంతమంది ఎవరో కామెంట్ చేసి ఒక అబ్బాయి నిజంగా వచ్చాయని చెప్పేసి, ఎస్ వచ్చాయి, ఒకసారి చెక్ చేయ కాకపోతే స్టూడెంట్స్ అడిగి చెప్తారు. సో ఆల్మోస్ట్ మన బిట్స్ వచ్చాయి. ఎందుకంటే నార్మల్గా వాళ్ళదమ్మా అన్ని సబ్జెక్ట్స్ ఆ టాపిక్ వైజ్ కంప్లీట్ చేసాం కాబట్టి వచ్చాయి. పైన వెళ్ళి ఉంటే అక్కడ నిజంగా రాకపోతుంది. మనం చేసిన పని ఏంటంటే ప్రతి సబ్జెక్ట్, పాలిటీ తీసుకున్నా, జాగ్రఫీ తీసుకున్నా, సో ఏం సబ్జెక్ట్ తీసుకున్నా సరే ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ మనం బిట్స్ కండక్ట్ చేసాం కాబట్టి ఆ బిట్స్ అనేవి వచ్చే విషయం గమనించండి. అది ఏ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. మీకు కావాలంటే చూడండి, సచివాలయం సంబంధించి 180 వీడియోస్ ఉంటాయి, దాని పక్కన మరొక 60 వీడియోస్ ఉంటాయి. ఈ 2 వీడియోస్ చూడండి, తప్పకుండా మీ ప్రతి బిట్ కూడా కనిపిస్తుంది. ఓకే రైట్. సో అయితే మనకి గ్రూప్ 2 కోసం మాట్లాడదాం. గ్రూప్ 2 కోసం మాట్లాడుకుంటే ఇది 1 year ఉంటుందమ్మా. ఓకే, 1 year వ్యాలిడ్ ఉంటుంది. సో మీరు యాప్ లో డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకుందాం అనుకుంటే మీరు, మీకు చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యాప్ వచ్చిన వెంటనే జోష్ స్టడీ క్లబ్ యాప్ అనేది, సో యాప్ వచ్చిన వెంటనే మీరు ఈ 59 రూపీస్ అనేది పర్చేజ్ చేసి అక్కడి నుంచే జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ మాకు యాప్ వచ్చే వరకు కాదు ముందే జాయిన్ అవుతాం అనుకుంటే, సో మీరు ఈ 999 రూపీస్ అనేది, సో ఈ 10 days లోపల, October 10 లోపల మనకి 10 వరకు యాప్ వచ్చేస్తుంది. 5-6 కల్లా యాప్ వస్తుంది, కానీ మేము కొంచెం పనులు ఉంటాయి కాబట్టి 10 వరకు అయితే యాప్ అనేది ఫుల్ రెడీ అవుతుంది. సో ఈ October 10 లోపల మీరు మాక్సిమం మాకు ఆఫ్లైన్ లో పే చేస్తున్న, ఆన్లైన్ లో అయితే మొత్తం అంటే యాప్ లో పే చేసుకుంటే ఇంత కట్ అవుతుందా చూసుకోండి. సో ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే 999 రూపీస్ కి మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ నేను తక్కువ తీసుకుంటున్న క్లాస్ బాగా చెప్తారని చెప్పేసి. ఆఫ్ కోర్స్ మేము చెప్పి చూపిస్తాము. రైట్, ఒకసారి ఇంతవరకు ఫ్రీగా చెప్పాను క్లాస్ అనేది. ఫ్రీగా చెప్పిన క్లాస్ చూడండి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో, ఎనీ క్లాస్ చూడండి. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి సో క్లాసెస్ చూడండి. ఫ్రీగా చెప్పిన క్లాసెస్ అంత డెప్త్ ఇచ్చారంటే ఇంకా డెప్త్ ఇస్తున్న విషయం గమనించండి. రైట్, మేము పనిచేస్తుంది మీకోసం మాత్రమే. ఓకే, సో మీరు పెట్టే ఈ ఖర్చు అనేది మీ లైఫ్ను మారుస్తుందంటే డిసైడ్ చేసుకోండి. ఓకే, తప్పకుండా. అయితే మరికొంతమంది అడుగుతున్నారు ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటారని చెప్పేసి. సో మాక్సిమం సబ్జెక్ట్స్ అనేవి అంటే 5 to 6 సబ్జెక్ట్స్ నేను కవర్ చేస్తాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి వేరే ఫ్యాకల్టీ ఉన్నారు, సో వాళ్ళు కూడా వచ్చి టీచ్ చేస్తారు. మీకైతే నో నీడ్ టు వరీ, దానికోసం అయితే అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్, సో మరొకటి ఏంటంటే మీకు ఈ యాప్ వచ్చింది కాబట్టి మనకు ఒక ప్లస్ పాయింట్ వచ్చింది అనమాట. సో యాప్ రావడం వల్ల ఏంటంటే దాంట్లో పీడిఎఫ్స్, మెటీరియల్స్ అనేవి కూడా పెట్టే అవకాశం ఉంది. మనం కొన్ని సబ్జెక్ట్ సంబంధించి మోడల్ హిస్టరీ కానీ, జేపీ జోగ్రఫీ కానీ కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ టాపిక్స్ అనేవి మొత్తం మీకు ఆ యాప్ లోనే, రైట్, సో ఈ యాప్ లోనే, ఓకే, సో యాప్ లోనే చదువుకునే విధంగా ఎన్నిసార్లైనా ఓపెన్ చేసే విధంగా అయితే ఉంటుంది. రైట్, సో మరొక విషయం ఉందమ్మా, ఇన్ కేస్ మీకు నెట్ సరిగ్గా లేకపోతే యాప్ లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మీరు ఎక్కడైనా వైఫై దొరికితే డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత ఆఫ్లైన్ లో కూడా చూసుకోవచ్చు. రైట్, ఆఫ్లైన్ అంటే ఇంటర్నెట్ లేకపోయినా సరే ఆఫ్లైన్ లో కూడా చూసుకునే అవకాశం ఉందన్నమాట యాప్ లో. రైట్, సో ఇదంతా మెయిన్ గా చెప్పాలంటే యాప్ పెట్టాలని చెప్పేసి ఉద్దేశం నాది కాదు. మన స్టూడెంట్స్ చాలా మంది సార్ యాప్ ఉంటే బాగుంటుంది, యాప్ ఉంటే బాగుంటుంది చెప్పేసి నన్ను ఫోర్స్ చేసి ఫైనల్ గా నేనే యాప్ అనేది క్రియేట్ చేసే విధంగా దారి తీశారు. సో అల్టిమేట్ గా అయితే ఒకటి, ఈ యాప్ వచ్చినా రాకపోయినా సరే ఈ ఫీ ఎంత ఉంటుంది ఆ విషయం గమనించండి. అయితే మనం అనుకోలేదు ముందు అయితే, సో యాప్ వచ్చినా రాకపోయినా ఇంత ఉంటుంది. కానీ ఈ 15th లోపల ఇట్లా 10th లోపల మీరైతే పే చేసినట్లయితే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటున్న విషయం గమనించండి. రైట్, సో నెక్స్ట్ ఆర్ఆర్బి కోసం కూడా మాట్లాడతాను, అది యాప్ వచ్చిన తర్వాత. సో దీంతో పాటు ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా ఉంటుందమ్మా. రైట్, సో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్. సో ఇక్కడ మనకి మెయిన్ గా అర్థమైన రీజనింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి కాబట్టి సో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఒక స్పెషల్ వీడియో అనేది చేసి పెట్టి, అయితే ఇప్పుడు చేయను అది అంతను, యాప్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. రైట్, సో యాప్ వచ్చిన తర్వాత దాని గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సో ఒకటి గుర్తుంచుకోండి అమ్మా,
ఇక్కడ జాయిన్ అవ్వడం అనేది సెకండరీ ఇష్యూ అయితే, మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకోవాలంటే మీ ప్రయత్నం అనేది ఎలా ఉండాలంటే చెప్తాను చూడండి. మీలో చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీ అందరూ ఏంటంటే నాకేదో జాబ్ వస్తే చాలు అనుకుంటారు, కానీ ఇలా జాబ్ వస్తుంది అంటే జాబ్ వస్తాం అనుకున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగం రాదమ్మా. ఎవరైతే నిన్న కూడా చెప్పే వీడియో ఉన్నా, ఎవరైతే నేను అంటే నా మార్క్స్ అనేవి ఓకే, సపోజ్ నేను అనుకోలే మీరు అనుకోండి, ఓకే మీరు సో ఈ వీడియో చూస్తున్నా నువ్వే ఎంతవరకు ఎలా ఉండేదంటే నీ మైండ్ సెట్ అనేది ఎలా ఉండేదంటే నాకు జాబ్ వస్తుందని చెప్తుంది, బట్ నీ మైండ్ సెట్ మార్చుకుని ఎలా మార్చుకున్నావు అంటే ఈసారి మార్క్స్ అనేవి టాప్ లో అంటే టాప్ మార్క్స్ లో నేను క్రియేట్ చేస్తాను అని నువ్వు అనుకోవాలన్నమాట. ఎట్లా కట్ ఆఫ్ అనేది ఎవరో క్రియేట్ చేస్తే కట్ ఆఫ్ లో ఉంటలేదని కాదు, ఈసారి నీకు నువ్వుగా కట్ ఆఫ్ మార్క్స్ డిసైడ్ చేసేది ఎవరు? నువ్వు. సో ఇలా కట్ ఆఫ్ మార్క్స్ ని రైట్ అంటే నీకు వచ్చిన తర్వాతనే ఇంకో పర్సన్ కి ఉద్యోగం రావాలి, అలా నువ్వు చదువు, అలా నీ ప్రిపరేషన్ కొనసాగించు, ఇక్కడ విన్ అవుతాం. లేదు అంటే నాకు జాబ్ మాత్రం అనుకుంటే ఏమొస్తుందంటే ఏమొస్తుందమ్మా, జాబ్ మాత్రం అంటే జాబ్ రాదు, ఇప్పుడు సచివాలయం లాగా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఏంటది? సో అయ్యో అలా చదవకపోయింటే బాగున్నాం, ముందు స్టార్ట్ చేసిన బాగున్నాం, బుక్స్ లేవు, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా ఆయన జరుగుతున్నారు, సో మా లవర్ వదిలేసింది, లేదంటే మా ఫ్రెండ్ తిట్టాడు, మా అమ్మ తిట్టింది, మా డబ్బులు లేవు, సో లాక్డౌన్ ప్రాబ్లము, ఇన్స్టిట్యూట్లు లేవు, కారణాలు చెప్తాం. సక్సెస్ అయ్యేవాడు ఎవరున్నో కారణాలు చెప్పడు, అర్థమవుతుందా? సో ఓన్లీ ఎవరు చెప్తారంటే ఫెయిల్యూర్ అయిన మాత్రం కారణాలు చెప్తాడు. నేనైనా సరే నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, సో పలానా ప్రాబ్లమ్ అని చెప్పేసి ఏ రోజు మీ క్లాస్ ఆపలేదే, ఎందుకు ఆపలేదు? కారణాలు చెప్పి ఏ రోజు మనం చేసే పని అయితే ఆపకూడదు. మనం ఓడిపోయిన తర్వాత కారణాలు చెప్తే ఎదుటోడి ముందు చొరకనైపోతుంది తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. నువ్వు గెలిచి చూపించు, నిన్ను 10 మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, అవునా కాదా? ఈరోజు నువ్వు ఒక వీడియో చూసినప్పుడు ఏంటంటే దాన్ని చూసి మోటివేషన్ అవుతున్నావు అంటే ఏంటంటే అక్కడ వాడు గెలిచాడు కాబట్టి వాడు చెప్పింది నీకు మైండ్కి బాగా ఎక్కుతుంది. నువ్వు రేపొద్దున్న నీ మాట 10 మంది వినాలంటే తప్పకుండా నీకంటూ ఒక లెవెల్ క్రియేట్ చేసుకుని, నీకంటూ ఒక పొజిషన్ క్రియేట్ చేసుకోవాలి. పొజిషన్ క్రియేట్ చేసుకుంటూ అలానే ఉంటావా? ఆలోచించు. నేను ఎప్పుడు చెప్పినా సరే వీడియోలో మీరు అనే కాకుండా నువ్వు అని ఎందుకు అంటున్నావు అంటే నేను చెప్పేది నీకు మాత్రం అర్థం కావాలని చెప్పేసి, నీకు అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు రైట్. సో ఎందుకంటే నిన్ను మార్చడానికే నా ప్రయత్నం. నీకు ఉద్యోగం వస్తేనే నువ్వు చెప్పుకుంటావు పలానా చూస్తారు, ఆ రోజు చెప్పారు, పలానా జోష్ స్టడీ క్లబ్ ఫాలో అవడం వల్ల ఎలా వచ్చిందని చెప్పేసి చెప్తారు. మీరు అంటే గుంపులో గోవింద అవుతుంది. సో అలా నేను చెప్పను. తర్వాత ఏంటంటే నేను ఏం చెప్పినా సరే ఫ్రాంక్ గా అవుతుందా అవదా అని చెప్పేసి మొహం మీద చెప్తానమ్మా, రైట్. సో అదే విధంగా చూసినట్టయితే ఈ రోజు నుంచి మన జోస్ ఎగ్జామ్స్ లో మన ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ అది ఓన్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. సో దాంట్లో ఎన్టీపీ సంబంధించి క్లాసెస్ కూడా అప్లోడ్ అవుతాయి అమ్మా, రైట్. సో అది కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అయితే గమనించండి, మీరు జాయిన్ అవ్వాలి. ఇంత తక్కువ మనీ ఎందుకు పెట్టినట్టమ్మా నాకు తెలుసు. ఆ పెయిన్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే, నేను కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వచ్చాను కదా, సో మనీ ఎంత ఖర్చు అవుతుందో తెలుసు, రైట్, ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుసు. సో మేము కేవలం ఏంటంటే టైపింగ్ చేస్తాం కదమ్మా, మాకు 3 ఆపరేటర్ ఉన్నారు ఇప్పుడు. సో ఈ రోజు నుంచి కొత్త ఆయన వస్తున్నారు ఎన్టీపీసీ కోసం చెప్పేసి ఆయన తీసుకున్నాం, ఎందుకంటే చేయలేం కదా, ఒక్క నెల అని చేయగలను. సో దానికోసం ఏంటంటే సో ఈ 3 ఆపరేటర్స్కి మనం మనీ ఇవ్వాలి. ఎవరు నాకు ఫ్రీగా చేయరు కదా. కొంతమంది కామెంట్ చేస్తారు ఏంటంటే సార్ మేము పూరి పీపుల్, మా కోసం అన్ని ఫ్రీగా పని చెప్పారు. నేను కూడా పూరేనన్నా, నాకేం ఆస్తులు ఏం లేవు, ఓకేనా. ఆస్తులు ఉంటే ఇలాంటి చొక్కా వేసుకొని మంచి కోట్ వేసుకొని వస్తాను, అర్థమైందా? చాలా సింపుల్గా వస్తాను, ఎలా ఉన్నాను నేను. కానీ ఏంటంటే మీ భవిష్యత్తును మార్చడానికి అదొక చిన్న ప్రయత్నం అనమాట. నన్ను నమ్మితే తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎందుకంటే అందరిలాగా నేను 10 years ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెప్పానా సార్, ఇగో 10 years ఎక్స్పీరియన్స్ పలానా ఇన్స్టిట్యూట్ చెప్పానా? ఈరోజు చెప్పలేదు. కనీసం ఈ తమ్ములైన్లో ఈ యొక్క ఏ కంటెంట్ చెప్పినా సరే ఆ కంటెంట్ పైన నా ఫోటో కూడా వేసుకోవట్లేదు. మీలాగే నేను ఒక సాధారణమైన పర్సన్ని, ఓడిపోయాను కానీ మిమ్మల్ని గెలిపిస్తాను. కానీ ఆ రోజు అనుకున్నానమ్మా నేను ఎందుకు ఓడిపోయానని చెప్పి నాకు తెలియదు. సో ఆ రోజు ఓడిపోయా కాబట్టే
రైట్. ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీ ముందుకు వచ్చాను అనమాట. రైట్. సో ఇలా గెలుస్తాను తప్పకుండా, మీరు నా అంటుంటే తప్పకుండా గెలుస్తాను. రైట్. సో తప్పకుండా మనకి వచ్చే నోటిఫికేషన్స్లో, రైట్, సో ఆ నోటిఫికేషన్లో మనమే అగ్రస్థానంలో ఉండాలి. దానికి మీరు ఏం చేయాలి? ఈ రోజు నుంచి కష్టపడి చదవండి. సపోర్ట్ ఉంటుందమ్మా. సో మీకు చూసే ఉంటారు, వచ్చామా వెళ్ళిపోయినట్టు కాదు. డే 1 నుంచి ఎలా ఉంటానో ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ వరకు అలానే ఉంటాను. సో అలానే కంటిన్యూ అవుతున్నాం. సో మీకు తెలిసే ఉంటుంది. అయితే దాదాపు చాలా మంది జాయిన్ అయ్యారు ఈ బ్యాచ్లో. సో అలాంటి వాళ్ళకి ఒక విషయం ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. మనది పబ్లిసిటీ అనేది చాలా తక్కువ ఉందమ్మా. సబ్స్క్రైబ్స్ కూడా అంతంత మాత్రం వస్తున్నారు. సో ఎక్కువ మంది సబ్స్క్రైబ్స్ కూడా రావట్లేదు, చూసినా వదిలేస్తున్నారు, అంటే తెలియదట్లేదు అనమాట. సో ఈసారి ఇలా చెప్తారని చెప్పేసి తెలియకపోవడం వలన వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ మీరైనా ఇక్కడి నుంచి అయినా సరే కొంచెం మన స్టూడెంట్స్కి ఈ విషయాలు నేను నాట్ ఓన్లీ ఈ విధంగా కాదు, మన జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ అట్లీస్ట్ అనేది ఫాలో అని చెప్పండి. అదేవిధంగా ఆల్రెడీ పేజెస్ జాయిన్ అయిన వాళ్ళైతే కొంచెం ఇది కూడా ఎక్కువ మంది రీచ్ చేయండి. ఎందుకంటే మన జో స్టడీ క్లబ్ నుంచి ఎక్కువ ఉద్యోగాలు అనేవి చూపించాలి. ఎందుకంటే ఆ మెంబర్స్ పెరిగే కొలది నాకు కూడా నేను సెల్ఫ్ మోటివేషన్, ఇంతమంది నన్ను ఫాలో అవుతూ తప్పకుండా వీళ్ళకి ఇంకేదో ఇవ్వాలని చెప్పేసి అందరికీ నా బెటర్గా ఇచ్చి మిమ్మల్ని అయితే బెస్ట్ పొజిషన్ అయితే నిలబడుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ నుంచి కూడా ఇలా నా సపోర్ట్ చేస్తానని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. కానీ ఒక విషయం గమనించండి, నేను ఎన్ని చెప్పినా సరే ప్రయత్నం మీది, ఉద్యోగం మీది. ఆ ఉద్యోగానికి కష్టపడాల్సింది కూడా నువ్వే. ఓకే, సో ప్రయత్నించి ఈ రోజు నుంచి ఆ సచివాలయం పక్కన పెట్టు. ఓకే, థ్యాంక్ యూ.